పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అపర కర్మల మండపం స్నానాల రేవుల్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధులు 50,000 రూపాయలు కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డికి అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా దాతల సహకారంతో సుమారు 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టడం అభినందనీయమని అన్నారు. P4లో తాడేపల్లిగూడెం ప్రథమ స్థానం సాధించేందుకు సహకరించిన దాతలు మిత్రులు అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ బాడీ కట్టింది తెలంగాణ లక్ష్మణ్ ఒక్క నిమిషం ఈరోజు పెంటపాడు గ్రామం తాడేపూరు కాన్స్టిట్యూషన్లోనే ఇది ఒక పెద్ద గ్రామం. మున్సిపాలిటీలో ఆల్మోస్ట్ కలిసినటువంటి గ్రామం. చాలా శ్మశానం ఉన్నమాట వాస్తవం. ఏ కులానికి ఆ కులం శ్మశానం ఉంటుంది. ఇది కులాలకు అతీతంగా ఇక్కడ అపరకర్మల షెడ్ని నిర్మించడానికి సహకరించిన దాతలందరికీ సెలవుకి నమస్కారం తెలియజేస్తాం. ఎందుకంటే P4లో తాడేపూరు ప్రథమ స్థానం నిలబెట్టడానికి కూడా సహకరించారు మీరందరూ. అదేవిధంగా పెంటపాడు గ్రామంలో అపరకర్మల షెడ్ కట్టడానికి కులాలు మాకు లేవు, మేమంతా కలిసి ఉన్నామనే విధంగా ఇక్కడ అందరూ కూడా దాన ధర్మాలు చేసి మరి ఇక్కడ దాదాపు 12-13 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమం చేపట్టి అన్ని కులాలకు ఉపయోగపడేలాగా. నిజంగా ఇవాళ అదిగే ఉండలేదు. మనిషి చనిపోతే ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. అలాంటప్పుడు ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి దాని శ్మశానంలో మన్నాడు పండించుకుని మరి ఇక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకోవడం కూడా గదులు పెట్టి స్త్రీలకి అన్ని కూడా సౌకర్యంతో చేసినందుకు వీరందరినీ అభినందన తెలియజేస్తూ ఇది రాష్ట్రంలోనే మరి ఇలాంటి చాలా పెద్ద పెద్ద ఊళ్ళో సిటీస్ లో చాలా మంది నీళ్ళది కాదు, అలాంటిది ఇప్పుడు బోర్ కూడా వేశారు. 1000 మంది వచ్చినా సరే ఇక్కడ స్నానం చేయొచ్చు. ఇక్కడ ఇంకా కొద్దిగా లోపాలు ఉన్నాయి. ఏంటంటే ఫ్యాన్స్ అవన్నీ ఇవ్వచ్చు ఉంది. తప్పకుండా ఏం చేస్తాం. దీనికి సహకరించిన దాతలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తాను. శాశ్వతం దానం. మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మన పేరు, మన పోయినా సరే మన పేరు లిఖించబడి ఉండేది ఏంటంటే ధర్మం, దానం. అంతే తప్ప మనం డబ్బు పట్టుకెళ్ళాం, ఆస్తి పట్టుకెళ్ళాం, పిల్లలకి ఇచ్చినా మనకేం రాదు. కానీ 10 మందికి ఉపయోగపడి చేసుకుంటే మన శాశ్వతంగా మనం బతికినట్టే. శాశ్వతమైన జీవితం మనకు కావాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా దాన ధర్మాలు చేయవలసిన అవసరం ఉంది. ఇంకొక 1 లక్ష రూపాయలు ఇక్కడ తక్కువ. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్తున్నాం. చాలా మందికి అవకాశం రాదు. ఇవాళ నాగేంద్ర రెడ్డి గారు ఇప్పుడు వస్తాను అనుకోండి, నేను కూడా వస్తాను అనుకోండి. ఇప్పుడు రమ్మన్నారు, వచ్చాం. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది. అలాగే మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆ 1 లక్ష ఇస్తే ఈ పని అయిపోతుంది. మీరు ఒక 10 రోజులు ఇవ్వకపోతే మళ్ళీ అది కూడా నేనే ఇస్తాను. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి మేము సైతం ఉండాలని నేను కోరుకుంటూ ఇది మొదలుపెట్టిన మా తమ్ముడు లక్ష్మణ్ రెడ్డి, అలాగే అంజిరెడ్డి గారు, మన అన్నయ్య గారు, భాస్కర్ రెడ్డి గారు, ఇంకా మన వేణురెడ్డి గారు, మన గ్రామ సురేష్, ఇంకా ద్వారంపూడి సాయిరెడ్డి గారు, 1,50,000. అందరికంటే శ్రమ ఏంటంటే ఇక్కడ పని చేయాలనేది ఒక శ్రమ. ఆ శ్రమ పడిన మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం. ఇలాంటిది ఒక నమూనాగా మన కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో ఇలా కట్టుబాటుగా ఉండి మన గ్రామాన్ని ఇలా చేసినందుకు మీ అందరికీ అభినందనలు. పార్టీలకు అతీతంగా, ఇక్కడ కులాలకు అతీతంగా ఇది చేసుకునే కార్యక్రమం ఇది. దీనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది ఎప్పుడు స్థిరస్థాయిగా ఉంటుంది. మనం పోయినా కానీ ఇది ఉంటుంది కాబట్టి మన ఆఖరి జరిగేది ఇలాంటి చోటుకే చేస్తాం. కాబట్టి అది మనకు ముందు తెలుసు కాబట్టి మనం జాతరలు పడతామో మీరు అందరూ చేసుకోమని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ పేరు పేరు మొదలు వస్తాం.